Hello everyone, this is Mamta Niklesh. Welcome to my channel. సో ఇది వినాయకుల వీడియోస్లో ఇది థర్డ్ వీడియో ఐడల్స్లో. సో ఈసారి డిఫరెంట్గా తీసుకొచ్చాను. లాస్ట్ టైం బిగ్గెస్ట్ వినాయకుడు అండ్ లో కాస్ట్ తక్కువ ప్రైస్లో వినాయకుడిని తీసుకొచ్చాను కదా. ఈసారి క్లే వినాయకుల్లో అన్నమాట. అంటే మనకి ఇలా మట్టితో తయారు చేస్తారు కదా. సో మట్టితో తయారు చేసిన వినాయకులు వాటికి కొద్దిగా వినాయకులకి కొద్దిగా డెకరేట్ చేశారన్నమాట. సో చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉన్నాయండి. సో వాళ్ళ ప్రైస్ 500 రూపీస్ అలా ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ నుంచి 100 రూపీస్ నుంచి కూడా ఉన్నాయి అని చెప్పారు చిన్న వినాయకులు. సో అంత తక్కువ ప్రైస్ అంటే నాకే షాక్ అనిపించింది. ఎందుకంటే మనకి క్లే వినాయకుడు అంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువనే పడుతుంది కదా. కాకపోతే ఇక్కడ మాత్రం మనకి ప్రైస్ తక్కువ ఉన్నాయి. అందుకే నేను ఈ ప్లేస్కి వచ్చి మాత్రం వీడియో తీయడం జరిగింది. సో చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి వినాయకులు. అండ్ ఇక్కడ కొన్ని కలర్ వినాయకులు కూడా ఉన్నాయి. కాకపోతే మట్టి వినాయకులు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళ కోసమని ఈ వీడియో తీయడం జరిగింది. చూడండి ఎంత బాగున్నాయో. సో మనకి కొద్దిగా కుందన్స్ అలాంటివి కలర్స్వి, సో స్టోన్స్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి అతికించడం వల్ల కొద్దిగా చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుందని అలా స్టిక్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఏమంటారు, చిన్న చిన్న వినాయకులు కలర్స్లో కూడా చాలా బాగున్నాయి క్యూట్గా. సో మనకి ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది. నేను ఇది పిల్లర్ నెంబర్ కూడా పెడతాను లాస్ట్లో. సో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ బాబు వీటిని స్టిక్ చేస్తున్నాడు. భలే అనిపించింది నాకు. సో వినాయకుడిని ఎలా డెకరేట్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా నేను చూశాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో వాళ్ళతో మాట్లాడడం జరిగింది, ప్రైజ్లు ఎలా ఉన్నాయి ఏంటి అని. సో కనుక్కున్నాను, చాలా తక్కువ ఉన్నాయి ప్రైజ్లు. సో కంపేర్ టు బయట మనకి ఈ కలర్ వినాయకుళ్ళు అయితే మనకి ప్రైస్ ఎక్కువ ఉంటాయి కదండి. సో మట్టి వినాయకులు అంటే ఇంకెక్కువ ప్రైస్ చెప్తారు. సో ఇవి కొద్దిగా ఈకో ఫ్రెండ్లీ అనేసి ప్రైస్ ఎక్కువ చెప్తూ ఉంటారు. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. మనకి గణేశుడు హైట్ సైజు ఇంపార్టెంట్ కాదు. సో మనకి వినాయకుడు రావడం ఇంపార్టెంట్. అండ్ అందులో కూడా మనకి పొల్యూషన్ అవ్వకుండా సో ఈకో ఫ్రెండ్లీ వినాయకుడు అయితే బాగుంటుంది అని నాకు అనిపించింది ఈ ప్లేస్కి వెళ్ళి ఈ వినాయకులను చూసిన తర్వాత. ఎందుకంటే మనకి కలర్ వినాయకులు పెద్ద పెద్దగా పెట్టిన వినాయకులు ఇవి పిఓపితో చేసిన వినాయకులు ఉంటాయి కదా. సో అవి ఏంటంటే మనకి వాటర్లో మిక్స్ అయినప్పుడు మొత్తం పొల్యూట్ అయిపోతాయి వాటర్. ఈ మట్టి వినాయకులు అయితే మనకి ఎలాంటి పొల్యూషన్ జరగదు. సో నాకు అందుకే చాలా బాగా అనిపించాయి ఈ వినాయకులను చూడగానే. సో పిల్లర్ నెంబర్ వచ్చేసి ఈ వినాయకులది 818 అన్నమాట. 818 పిల్లర్ నెంబర్. సో ఇది మనకి ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి నాగోల్ వెళ్ళే రోడ్లో డంప్ యార్డ్ క్రాస్ చేసిన తర్వాత పెట్రోల్ బంక్ పక్కనే ఉందన్నమాట. 818 పిల్లర్ నెంబర్. ఎవరికైనా కావాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళి తీసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.